ఓం నమో శ్రీ వాసుదేవాయ నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మిథున రాశి వారి యొక్క రాశి ఫలాల గురించి తెలుసుకుందాము. ఈరోజు నేను మీతో మాట్లాడబోయే విషయం కేవలం సాధారణం వాళ్ళ గురించి కాదండి. మిథున రాశి వారికి జూలై 19, 20, 21, 22 తేదీలు అత్యంత అరుదైన కీలకమైన నిజయాన్ని మీ ముందుకు తీసుకురాబోతున్నాయి. ఈ 4 రోజులు మీ జీవితంలో చాలా కీలకమైనవి మార్పులకు తీసుకురాబోతున్నాయండి. ఆకాశంలో మారుతున్న గ్రహాల గతి మీరు గతంలో తీసుకున్న నిర్ణయాలు ఇవన్నీ మీ భవిష్యత్తును ఒక కొత్త మలుపు తప్పేందుకు సిద్ధంగా ఉన్న సమయం అయితే లేదండి. ఇదేనండి. ఇన్నాళ్ళుగాను మిమ్మల్ని వేధిస్తున్న కొన్ని సమస్యలు మీ మనసులోని అయోమయానికి ఈ రోజుల్లో ఒక స్పష్టత పరిష్కారం దొరకబోతుంది. మీ పాత శ్రమ మీరు ఓపికగా ఎదురు చూస్తున్న కష్టాలు ఇప్పుడు మీకు అనుకూలమైన ఫలితాలుగా ముందుకు రాబోతున్నాయండి. మిథున రాశి వారు ఇన్నాళ్ళుగా మీరు పడుతున్న బాధ ఎవరికి చెప్పుకోలేక గుండెల్లోనే దాచుకున్న ఉన్నారు. ఎవరికి చెప్పలేక నరకం అనుభవిస్తూ ఉన్నారు. నా కష్టం ఎవరికీ కనిపించడం లేదు, నన్ను అందరూ వాడుకొని వదిలేస్తున్నారు అని వేదనతో మీరు ఉంటూ ఉన్నారు కదండి. ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నటువంటి గ్రహస్థితుల ప్రభావం వల్ల కొన్ని ఆలస్యాలు ఎదురై ఉండవచ్చు. కానీ గుర్తుపెట్టుకోండి, ఈ ఆలస్యాలు మిమ్మల్ని ఆపడానికి వచ్చినవి కాదు. మీ చుట్టూ ఉన్న నకిలీ మనుషులు ముసుగులను తొలగించి నిజమైన మనుషులు ఎవరో చూపించడానికి వచ్చాయి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని కంప్లీట్గా పూర్తయ్యేదాకా చూడండి. అప్పుడే మీకు పరిహారాలు ఏంటో తెలుస్తాయి మీ సమస్యలకి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. కామెంట్ బాక్స్లో ఓం నమో శ్రీ వెంకటేశ్వరాయ నమః అని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు అంతా మంచి జరుగుతుంది. ఈ నెల జూలై 19 నుండి 20, 21, 22 తేదీలు మీ జీవితంలో రాబోయే ఆ గ్రహాల ప్రభావం ఏంటి, వాటి వెనకాల ఉన్న కర్మ సిద్ధాంతం ఏంటో వివరంగా తెలుసుకుందాం. ఇన్నాళ్ళుగా జాగ్రత్తగా వినండి. అయితే ఈ నెలలో ఈ 4 రోజులు కేవలం రోజులు మాత్రమే కాదండి. మీరు ఇంతకాలం పడ్డ శ్రమకు, మీరు చూపిస్తున్న ఓపికకి ఫలితం అందబోయే తరుణం. నా విశ్లేషణ ప్రకారం ఈ 4 రోజులు మీరు గమనించాల్సిన 2 విషయాలు కీలకమైనవి. ఒకటి, జూలై ప్రారంభం నుంచి గురువు మీ జాతకంలో అనుకూలమైన ప్రభావాన్ని చూపించడం వలన మీ ఆర్థిక స్థితిలో ఒక అదృష్టమైన బలం పనిచేస్తుంది. చాలా కాలంగా మిమ్మల్ని వేధిస్తున్న అప్పులు, కోర్టు కేసులు లేదా ఎక్కడో చోట చిక్కుకుపోయిన ఆఫీసు వివాదాలు ఈ 4 రోజుల్లో ఒక స్పష్టమైన పరిష్కారం దిశగా అడుగులు వేస్తున్నాయి. శత్రునాశనం అంటే ఎవరో వ్యక్తులు కాదండి, మిమ్మల్ని నిద్రపోనివ్వకుండా చేసే సమస్యలు. మీ సమస్యల వల్ల మీరు విముక్తులు కాబోతున్నారు ఇప్పటి నుండి. ఇది విశ్వం మీకు ఇస్తున్న ఒక కొత్త అవకాశం అండి. అప్పుల భారం నుండి బయటపడిన ప్రశాంతమైన జీవితం వైపు అడుగులు వేయడానికి సిద్ధమవ్వండి. ఆఫీస్లో ఫైల్స్ పేరుకుపోతూ ఉంటాయి కాదండి. బాధ్యతలు పెరిగిపోయి తలపట్టుకొని ఉంటారు. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, గ్రహాల అనుకూల కలయిక మిమ్మల్ని అలసిపోయేలా చేసినా అది కేవలం పరీక్ష మాత్రమే. ఈ 4 రోజులు మీరు పడే ప్రతి కష్టానికి, మీరు చూసే ప్రతి నిజాయితీకి పై అధికారుల నుంచి గుర్తింపు అయితే రాబోతుంది. అందరూ కష్టపడతారు, కానీ మీలా కష్టాన్ని ఇష్టంతో చేసేవారు మాత్రమే ఆ ప్రత్యేకమైన గుర్తింపు దక్కుతుంది. ఈ 4 రోజుల్లో మీరు చేసే పని రాబోయే రోజుల్లో మీ కెరీర్కు ఒక బలమైన మెట్టుగా మారుతుంది. ఈ సమస్య కూడా మనకంటే పెద్దది కాదండి. సమస్య మన వద్దకు వస్తుంది అంటే కేవలం అధిగమిస్తే శక్తి మీలో ఉందని ప్రకృతి తెలుసని. 4 రోజులు మీరు పడే శ్రమ వృధా కాదు, అది మీ భవిష్యత్తు కోసం మీరు నిర్మించుకుంటున్న కోట. అయితే ఈ 4 రోజులు కాస్త వర్క్లోడ్ ఉన్నా నిరాశ పడకండి. గురువు మీ ఆశీస్సులపై ఉంచుతాడు. మీ శ్రమకు ప్రతిఫలం దక్కుతుంది. ధైర్యంగా ఉండండి, మీ మీద నమ్మకం ఉంచండి. ప్రస్తుతం గురువు మరియు శుక్రుని అనుకూల ప్రభావం వల్ల ఈ 4 రోజులు మీ ఉద్యోగంలో లేదంటే వ్యాపారంలో పనిభారం ఎక్కువగా ఉంటుంది. నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు బాధ్యతలతో సగం నలిగిపోతూ ఉంటారు. దానికి తోడు కొన్ని సందర్భాల్లో మీరు రక్తం దారం పోసి పని చేసినా కూడా ఆ క్రెడిట్ను మీ అధికారులు మరొకరు దొంగిలించుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. మీ వెనక ఎందరో కుట్రలు చేశారు. మీ ఎదుగుదలను చూసి ఓర్వలేక బాధపడేవారు కూడా ఉంటారు. అసలైన కర్మఫలం
కర్మపాఠం ఇక్కడ మీరు నేర్చుకోవాల్సిన మొదటి జీవిత పాఠం ఏంటంటే అరిచి కుక్కలను చూసి సింహం ఎప్పుడు కూడా వెనక్కి తగ్గదు. ఈ 4 రోజులు ఆఫీస్‌కి, పాలిటిక్స్‌కి చూసి ఆవేశపడి ఉద్యోగానికి రాజీనామా చేయడాలు, గొడవ పడడాలు అస్సలు చేయకండి. మీ పని మీ ఆయుధం. మీ కష్టాన్ని మీపై అధికారులు చాలా నిశ్చయంగా గమనిస్తూ ఉన్నారు. మీ ఒత్తిడిని తట్టుకొని నిలబడితే అధికారుల నుంచి మీకు ఊహించని ప్రశంసలు, మద్దతులు లభిస్తాయి. ఈ 4 రోజులు తర్వాత సమాజానికి మీ నోటి మాటతో కాదండి, మీ సక్సెస్‌తో సమాధానం చెప్పండి. ఈ జూలై నెలలో మనం ఇప్పుడు అత్యంత కీలకమైన మలుపులో ఉన్నాం. అంటే ఈ జూలై 19, 20, 21, 22 తేదీల్లో ఒకవైపు ఆస్తులు, లాభాలు, మరొక వైపు కుటుంబపరమైన కొన్నిపాటి ఒత్తిళ్లు కనిపించే అవకాశాలు ఉంది. వీటికి ఎలా సమతుల్యం చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం మీ రాశి వారికి ఇక శని ప్రభావం క్రమశిక్షణకు నేర్పించే విధంగా పనిచేస్తుంది కాబట్టి శని మిమ్మల్ని కష్టపెడుతున్నాడని అనుకోవద్దు. ఆయన మీకు అద్భుతమైన జీవిత పాఠాన్ని నేర్పిస్తున్నాడు. ఈ 4 రోజులు మీరు బాధ్యతలను, ఒత్తిడిని కాస్త ఎక్కువగా ఉన్నట్లు అనిపించిన వాటిని ఎదుర్కోవడమే మీరు చేసే నిజమైన సాధన. బాధ్యత పెరిగే మీ కీర్తి కూడా పెరుగుతుందని గుర్తుంచుకోండి. ఈ గురువు అనుకూల ప్రభావం మీకు ఒక పెద్ద వరమండి. ఇక ఇన్నాళ్ళుగానూ మిమ్మల్ని బాధిస్తున్న అప్పులు, పాత గొడవలు లేదా శత్రువుల నుంచి మీరు బయటపడే సమయం అయితే వచ్చేసింది. ఈ 4 రోజుల్లో మీరు చేసే ప్రయత్నాలు మీ సమస్యలకు ఒక శాశ్వత పరిష్కారాన్ని చూపబోతున్నాయి. ఈ గురుగ్రహం అంటే ఇక భయపడాల్సిన అవసరం లేదు. అది మీకు అసాధ్యమైన వాటికి కూడా సుసాధ్యం చేసే శక్తిని ఇస్తుందన్నమాట. అంటే ఈ జూలై 22 వరకు కుజుని గోచార ప్రభావం మీ కుటుంబం మరియు ఆస్తి సంబంధిత విషయాల్లో కొత్త పరిణామాలను కారణం కావచ్చు. ఈ ప్రభావం వల్ల ఆస్తులు, భూముల విషయంలో మీకు శుభవార్తలు కూడా అందబోతున్నాయి. కానీ అదే సమయంలో చిన్నపాటి వాదనలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఇక్కడ నా సలహా ఏంటంటే మౌనమే మీ ఆయుధం. అవతలి వ్యక్తి కోపంగా ఉన్నప్పుడు మీరు మౌనంగా ఉంటే మీ గొడవ అక్కడితో ఆగిపోతుంది. ఇంట్లో శక్తి ఉంటేనే బయట మీరు విజయం సాధించగలుగుతారు. మీరు జీవితం అంటే కేవలం లాభాలు మాత్రమే కాదు, ఆ లాభాలను అనుభవించడానికి కావలసిన మనశ్శాంతిని కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యం. ఈ 4 రోజులు ఆస్తిపాస్తులు కలిసి వస్తాయని సంతోషపడేటప్పుడే కుటుంబ బంధాల పట్ల అంతే జాగ్రత్తగా ఉండండి. ప్రతి ఒత్తిడి మీలో దాగి ఉన్న శక్తిని బయటకు తీస్తుంది. ఓపిక పట్టండి, మౌనంగా ఉండండి, మీ పనిపై దృష్టి పెట్టండి. ఈ 4 తేదీల్లో మీ వివేకమే మీకు విజయాన్ని, ప్రశాంతతను అందిస్తుంది. మనం ఎప్పుడు గెలుపు వైపే మాత్రమే ప్రయాణిస్తాం. అయితే మిథున రాశి వారికి ఈ 4 తేదీలు ఏమాత్రం సాధారణ రోజులు కావు. ఈ 4 రోజులు మీ జీవిత గమనాన్ని, మీ ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చబోయే ఒక ప్రక్రియగా నాంది పలకబోతున్నాయన్నమాట. చాలా కాలంగా మిమ్మల్ని వేధిస్తున్న ఒక ప్రశ్నకు ఈ రోజులోనే సమాధానం దొరుకుతుందండి. నేను ఇంత కష్టపడుతున్న ఫలితం ఎందుకు రావటం లేదు అంటే ఆలస్యం ఎందుకు అవుతుంది, నా మంచితనాన్ని ఎందుకు ఎవరు అర్థం చేసుకోవడం లేదు అని మదనానికి ఈ 4 రోజుల్లో ఒక స్పష్టమైన క్లారిటీ అయితే రాబోతుందండి. ప్రతి కర్మల్లో ఏదో ఒక శిక్ష అనుకోండి. ఇక కర్మ అంటే మనం పడే ప్రతి కష్టం, మనం చేసే ప్రతి ప్రయత్నం వెనుక ఒక గొప్ప పరిణామం. గతంలో మీకు జరిగిన అన్యాయాలు, మీరు పడ్డ అవమానాలు ఇవేమీ వృధా పోలేదు. అవి మిమ్మల్ని బలహీనపరచడానికి రాలేదు. మీరు ఎవరో మీకు గుర్తు చేయడానికి వచ్చాయి. ఇప్పుడు ఈ 4 రోజుల్లో కూడా ఒక కర్మచక్రం ఒక కొత్త దిశలోకి ప్రవేశించింది. దీన్ని అర్థం చేసుకోవడం అంటే గతంలో మీరు ఒక బాధితురాలిగా అన్యాయానికి గురై వ్యక్తిలాగా ఫీల్ అయి ఉండవచ్చు. కానీ ఇప్పుడు కాలం మారింది. మీరు ఎంత కాలంగా ఎదురు చూస్తున్న ఒక శుభవార్త లేదంటే ఒక సానుకూల కదలిక రాబోతుందండి. విశ్వం తన లెక్కలను తప్పు లేకుండా సరిచేస్తుంది. మీరు పడిన కష్టానికి, మీరు చూపిన ఓపికను ప్రతిఫలం దక్కే సమయం కూడా ఆసన్నమైందండి. మనుషులు మిమ్మల్ని అర్థం చేసుకోకపోవచ్చు, కానీ విశ్వం ఎప్పుడు మీ ప్రయత్నాన్ని గమనిస్తూనే ఉంటుంది. ఎప్పుడు మీరు కోరుకుంటున్న ఆ మార్పు కేవలం ఒక సంఘటన కాదు, అది మీకు దక్కాల్సిన న్యాయం. మీరు ఏ స్థితిలో ఉన్నా అది తాత్కాలికమే అని నమ్మండి. ఎందుకంటే చీకటి తర్వాత వెలుగు ఎలాగైనా వస్తుందో మీ కష్టాల తర్వాత గెలుపు రావడం కూడా అంతే ఖాయమండి. గతంలో
మీరు జరిగిన అన్యాయాల గురించి ఇప్పటి వరకు బాధపడుతూ ఉంటే ఇక మీరు ఇక కొత్త అవకాశాలు అందుకోలేరు. బాధను వదిలేసి ఆ స్థానంలో నమ్మకాన్ని నింపుకోండి. ఈ 4 రోజుల్లో ఏదైనా ఒక చిన్న మార్పు కనిపిస్తే అది మీ విజయం వైపు వేస్తున్న మొదటి అడుగులా గుర్తుంచుకోండి. మీరు అడిగిన న్యాయం ఇప్పుడు మీకు దక్కబోతుంది. న్యాయం ఆలస్యం అవ్వచ్చేమో కానీ అన్యాయం మాత్రం శాశ్వతంగా నిలవదు. మీ ఓపికను విశ్వం ఇస్తున్న బహుమతి స్వీకరించండి. సిద్ధంగా ఉండండి. మీరు గెలవటానికి పుట్టారండి. మీ కర్మచక్రం దాన్ని మీకు నిరూపిస్తుంది. జూలై 19 ఉదయం మీకు అదే చిన్న సంకేతం నుంచి జూలై 22 వరకు కూడా అదే ఫలితం కూడా ఇవన్నీ ఒక్కదానికొకటి ముడిపడి ఉంటాయండి. ఈ 4 రోజులు మీకు పాఠాలు నేర్పడానికి వస్తున్నాయి కాబట్టి ఆందోళన పడకుండా జరుగుతున్న మార్పును గమనించండి. ఈ 4 రోజులు కూడా మీ వృత్తి జీవితంలో అత్యంత కీలకమైన మలుపులు. అలాగే గ్రహాల స్థితిని గమనిస్తే కనుక మీరు కేవలం ఉద్యోగం చేయడం లేదండి, ఇక ఒక గొప్ప పాఠాన్ని నేర్చుకుంటున్నారు. ఇటీవల గురు మరియు శుక్రుని అనుకూల ప్రభావం వల్ల ఆఫీస్లో ఒక టేబుల్ పైన ఫైల్ గుట్టులుగా పెరిగిపోయి ఉండవచ్చు. వర్క్ లోడ్ విపరీతంగా పెరిగి ఉండవచ్చు. మిమ్మల్ని అలసిపోయేలా చేస్తూ ఉండవచ్చు. గుర్తుంచుకోండి, గురువు అనుగ్రహం మీకు కష్టాన్ని ఇస్తున్నట్టు అనిపించినా వెనుక నుంచి మీకు అపారమైన మద్దతుని ఇస్తూనే ఉంటుంది. ఈ 4 రోజులు మీ పని భారాన్ని చూసి భయపడకండి. అవి మీ సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పే అవకాశాలు మాత్రమే. ఈ 4 రోజులు మీరు చేసే ప్రతి ప్రయత్నం రాబోయే రోజులకు విజయాలకు పునాది కాబోతుంది. ధైర్యంగా ముందుకు సాగండి. కాలం ఇప్పుడు మీకు అనుకూలంగా మారబోతుంది. అయితే ఈ జూలై 22 వరకు కుజుడు మీకు ధైర్యాన్ని, కార్యదీక్షను ప్రసాదించే స్థితిలో ఉండడం వల్ల మీతో అపారమైన ఆత్మవిశ్వాసం ఉంటుంది. ముఖ్యంగా ఈ జూలై 19, 20, 21, 22 తేదీల్లో ఆ శక్తి మరింత బలంగా పనిచేస్తుంది అన్నమాట. ఇక మనస్సు ఆగిపోవడం కాదండి, మీరు వాటికి మరింత వేగంగా అత్యంత సమర్థవంతంగా పూర్తి చేయగలుగుతారు. మీలో ఉన్న కార్యదక్షత ఇప్పుడు బయటకు రావాల్సిన సమయం ఆసన్నమైంది. అయితే ఈ 4 రోజులు మీకు సాధారణంగా అనిపించవచ్చు, కానీ గమనించండి, ఈ 4 రోజులు శక్తి అసాధారణంగా ఉంటుంది. ఈ 4 రోజులు మీ జీవితంలో జరుగుతున్న చిన్నపాటి మార్పులు, అందుతున్న సంకేతాలు అన్నీ ఇప్పుడు ఒకే దశలో కలుస్తున్నాయండి. ఈ 4 రోజులు చాలా కాలంగా మీరు ఒకే సందిగ్ధంలో ఉన్నారు. ఏ విషయం ముందుకు వెళ్ళాలి, ఎక్కడ నెగ్గాలి, ఇక ఎక్కడ వెనక్కి తగ్గాలి అనే ప్రశ్నలకు సమాధానం దొరికే రోజులు కూడా ఇవేనండి. ఇక ఈ రోజులు మీకు తీసుకునే నిర్ణయాల్లో ఎలాంటి సందేహాలు ఉండవు. ఎందుకంటే మీ అంతరాత్మ మీకు స్పష్టమైన మార్గాన్ని చూపిస్తుంది. మీరు దేనిని వదిలేయాలో, దేనిని పట్టుకోవాలో మీకు అర్థమవుతుంది. ఈ స్పష్టతే మీ విజయానికి తొలిమెట్టు అవుతుంది. గతంలో మీరు పడ్డ కష్టాలు ఈ రోజుల్లో మీకు చాలా భారంగా ఉండవచ్చు. కానీ ఈరోజు మీరు వెనక్కి చూసుకుంటే అవి మీకు భారాలుగా కనిపించవు. కేవలం పాఠాలుగా, మార్గదర్శకాలుగా మాత్రమే కనిపిస్తాయి. నిన్నటి కష్టమే నేటి మీ అనుభవమే ఈరోజు మీకు అపారమైన శక్తిని ఇస్తుందండి. మీరు ఇప్పుడు పాత మనిషి కాదు. ప్రతి సమస్యకు ఎలా ఎదుర్కోవాలో తెలిసిన ఒక పరిణత చెందిన వ్యక్తి అండి. ఈ 4 రోజులు మీరు చేసే పనుల్లో ఒక వేగం ఉంటుంది. ఇక ఈ మాటల్లో ఒక గంభీరత ఉంటుంది. గతంలో భయపెట్టిన విషయాలు కానీ ఇప్పుడు మీకు చిన్నవిగా అనిపిస్తాయండి. ఇక ఇదే మీ పరిణామం. విశ్వం మీకు సంకేతాలు పంపుతుంది. నిర్ణయం తీసుకునే సమయం ఆసన్నమైంది. ఇక నిర్ణయం తీసుకోండి. ఎంత ముఖ్యమో ఇప్పుడు ఎలా స్పందించాలో తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యమన్నమాట. ఈరోజు మీరు తీసుకునే నిర్ణయాలు మీ భవిష్యత్తులో పెద్ద మార్పులకు కారణం కావచ్చు. భయాన్ని వదిలేయండి, మీ అనుభవాన్ని నమ్మండి. అయితే ఈ జూలై 19 నుంచి మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుంది. వెనక్కి చూడకండి. మీ అనుభవాలను ఆయుధాలుగా మార్చుకొని ధైర్యంగా ముందుకు సాగండి. ఒక గమ్యం మీ ముందుకు ఉంది. దానిని అందుకోవడానికి సిద్ధంగా ఉండండి. ఇక వృత్తిపరంగా అయితే ముఖ్యంగా వైద్యులు, లాయర్లు, హెచ్ఆర్ విభాగంలో పనిచేసే వారికి లేదంటే సోషల్ సర్వీస్ రంగాల్లో ఉన్నవారికి 4 రోజులు వరం అని చెప్పుకోవాలి. మీరు పడుతున్న కష్టానికి మీపై అధికారులు గమనిస్తున్నారండి. మీ నిజాయితీ, మీరు పడిన శ్రమ ఇప్పుడు మీకు సంపూర్ణమైన మద్దతును తెచ్చిపెడుతున్నాయి. చాలామంది కష్టాన్ని చూసి పారిపోతారు, కానీ మిథున రాశి వారు కష్టాన్ని మెట్లుగా మార్చుకుంటారు. ఈ కష్టానికి ఎవరు గుర్తించడం లేదు అని మీరు భావించిన చోటే ఇప్పుడు మీకు గుర్తింపు దక్కబోతుంది. మీరు పని పట్ల మీరు చూపించే అంకితభావం మీ భవిష్యత్తు నిర్ణయిస్తుందండి. ఈ 4 రోజులు మీరు చేసే
ప్రతి అడుగు కూడా ఒక వ్యూహం లాంటిది. ఇక ధైర్యంగా ముందుకు వెళ్ళండి. ఎందుకంటే కాలం ఇప్పుడు మీపై ఉంది. ఇక విజయం కేవలం కష్టపడే వారికి మాత్రమే కాదండి. కష్టానికి ఇష్టంలో ఎదుర్కొనే వారికి మాత్రమే దక్కుతుంది. ఈ పాఠాన్ని అర్థం చేసుకోండి. మీ విజయానికి మీరే బాటలు వేసుకోండి. అయితే ఈ 4 రోజులు కూడా ఆర్థికంగా మీరు ఒక కీలకమైన మలుపులో ఉన్నారు. ఈ 4 రోజులు మీ ఆర్థిక ప్రణాళికను ఎలాంటి పాఠాలు నేర్పిస్తున్నాయో కూడా చూద్దామండి. జూలై నెలలో మనమందరికీ ఒకే మాట గుర్తుకు వస్తుంది. అది అప్పులు తీర్చుకోవడం. గురువు అనుకూలంగా అనుకూల ప్రభావంతో ఈ 4 రోజులు మీకు వచ్చిన ప్రతి రూపాయికి అనవసరమైన ఖర్చులకు కాకుండా పాత బాకీలను క్లియర్ చేయడానికి వినియోగించే అవకాశం అయితే ఉంది. కష్టపడి సంపాదించిన సొమ్ముతో అప్పుల భారాన్ని దించుకోవడమే నిజమైన లైఫ్ లెసన్. అప్పులు లేని జీవితమే అతిపెద్ద ఆస్తి అనే సత్యాన్ని ఈ 4 రోజుల్లో మీరు అనుభవం ద్వారా తెలుసుకోబోతున్నారు. ఇది ధనస్థానం. శని ప్రభావం మిమ్మల్ని నిరంతరం గమనిస్తూనే ఉంటుంది. ఖర్చుల నియంత్రణలో ఉండాల్సిన బయట కనిపించే మెరుపులకు ఆకర్షితులై డబ్బును వృధా చేయకండి. ఈ 4 రోజులు మీరు చేసే ప్రతి రూపాయి ఖర్చు మీ భవిష్యత్తును భద్రతకు ఇచ్చేలా ఉండాలి. పొదుపు చేయడం అంటే డబ్బు దాచుకోవడం కాదండి, మీ భవిష్యత్తును కాపాడుకోవడం కోసం గుర్తుంచుకోండి. ఇక జూలై 22 తర్వాత మీ ఆస్తుల గురించి కొత్త ఇల్లు లేదంటే భూమి అడ్వాన్సులు గురించి ఒక బలమైన నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఇప్పుడు మీరు చేసే ఆర్థిక కేటాయింపులు భవిష్యత్తులో మీ సొంత గృహ కలకు నిజం చేయబోతున్నాయండి. డబ్బు అనేది మీ జీవితంలో ఒక సాధారణ మాత్రమే, అది మీ లక్ష్యం కాకూడదు. ఆర్థికంగా మీరు కూడా ఎదిగిన ఆ కష్టార్జితాన్ని బాధ్యతాయుతంగా ఖర్చు చేయడం అనేది ఒక గొప్ప కళ. గతాన్ని వదులుకోవటాన్ని అంటే అప్పులు తీర్చుకోవడం మరియు భవిష్యత్తును నిర్మించుకోవడానికి అంటే ఆస్తుల కోసం ఈ 4 రోజులు ఒక లైఫ్ లైన్ లెసన్ ఉపయోగించుకోండి. ఆర్థిక క్రమశిక్షణ మీ ఆర్థిక స్వేచ్ఛకు పునాది అండి. ఈ 4 రోజులు మీరు ప్రదర్శించే ఆర్థిక వివేకం రాబోయే నెలల్లో మీకు అపారమైన ఆర్థిక ప్రశాంతతని ఇస్తుంది. ధైర్యంగా అడుగు ముందుకు వేయండి. అయితే మీ ఆరోగ్యం విషయంలో మనం చేసే చిన్న పొరపాటును కూడా పెద్ద పరిణామాలకు దారితీయవచ్చు. ఈ 4 రోజులు ఆరోగ్యపరంగా మీరు ఎంతో అప్రమత్తంగా ఉండాల్సిన రోజులు. అప్రమత్త గ్రహస్థితుల ప్రభావం వల్ల మీ కాలేయం, కిడ్నీలు మరియు హార్మోన్ సమతుల్యత పట్ల కాస్త శ్రద్ధ వహించండి. ముఖ్యంగా డయాబెటీస్ ఉన్న మిత్రులు తీపి పదార్థాలను తీసుకోవడం, కఠినమైన నియమాలు పాటించండి. ఆరోగ్యం అనేది ఏదో ఒక రోజు సూచుకునేది కాదు. ప్రతి నిమిషం మనం తీసుకునే జాగ్రత్తలు సమాహారం. అది 4 రోజులు మీరు గుర్తుంచుకోవాలి. మసాలా ఆహారాలను దూరంగా ఉండి తగినంత నీరు తీసుకోవడం ఈ రోజుల్లో పాటించాల్సిన అతిపెద్ద పాఠం. శారీరక దృఢత్వం కంటే మానసిక ప్రశాంతత చాలా ముఖ్యమని నమ్ముతారు. యోగా మరియు ధ్యానం చేయడం వల్ల మీ మనసులో ఆందోళన తగ్గి ఒంట్లో వేడి కూడా తగ్గుతుంది. ఈ 4 రోజులు మీ శరీరాన్ని ఒక దేవాలయంగా భావించండి. మీరు చేసే ప్రతి వ్యాయామం, ప్రతి ధ్యానం మీకు కొత్త శక్తిని ఇస్తాయి. ఇది తింటానేమో అనే మనం అది ఏమవుతుందో అని అంటే మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది. సమస్య రాకముందే జాగ్రత్త పడడం గొప్ప లక్షణం అండి. ఈ 4 రోజులు కూడా మీ ఆహారపు అలవాట్లపై, మీ జీవన శైలిపై మీరు పెట్టే దృష్టి రాబోయే నెలలో మీకు అపారమైన ఆరోగ్యాన్ని మరియు శక్తిని ప్రసాదిస్తాయి. వృత్తులు ఎంత బిజీగా ఉన్నా కూడా ఆరోగ్యం కోసం కేటాయించే సమయం వృధా కాదు. అది మీ భవిష్యత్తును చేసే పట్టుబడి. ఈ 4 రోజులు మీరు పాటించే ఆరోగ్య నియమాలు మీ జీవన పరిణామాలు పెంచుకుందాం. కాబట్టి ప్రశాంతంగా ఉండండి, ఆరోగ్యంగా జీవించండి. ఇప్పుడు మీరు అనుభవించేది మార్పు కేవలం గ్రహాల మార్పు ఒకటే కాదండి, మీరు అదృష్టం మారుతుంది నా సంకేతం అన్నమాట. మీ మీద మీకు నమ్మకం ఉంచండి. మీ లక్ష్యాన్ని మరవకండి. ఏ శక్తి మీ గెలుపును ఆపలేదండి. రాబోయే 4 రోజులు మాత్రమే కాదు, రాబోయే కాలం మొత్తం మీదే. నిలకడగా, ధైర్యంగా ముందుకు సాగండి. విజేతలుగా నిలవండి. ఇప్పటి వరకు మీరు పడ్డ కష్టం, మీరు చూసిన బాధ ఇవన్నీ కూడా ఒక గొప్ప వ్యక్తిగా ఎదగడానికి వచ్చిన సన్నాహాలే. కాబట్టి కొత్త క్లారిటీతో, ఈ కొత్త చూపుతో మీరు రేపటి రోజుల్లో అడుగు పెట్టండి. వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదండి. ఈ జూలై 19 నుండి 22 తేదీల్లో మీ ప్రయాణం అద్భుతంగా సాగాలని, మీ ఇంట్లో లక్ష్మీ నరసింహస్వామి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అలాగే కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.